హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి చిన్నపిల్లల్లో పాల పన్నుకి ట్రీట్మెంట్ అవసరమా అవసరం లేదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారండి. ఇన్ కేసు చిన్నపిల్లల్లో పాల పన్ను పుచ్చిపోయింది అనుకోండి, అది ఊడిపోయే పన్నే కదా మేడం, ఎందుకు ట్రీట్మెంట్ చాయిస్ చెప్పినా కూడా చేయించుకోరు చాలామంది. టెంపరీగా మాకు మెడిసిన్స్ రాసి ఇవ్వండి, మేము వేస్తాము, దాంతో నొప్పి తగ్గిపోతుంది అనుకుంటూ ఉంటారు. సో పన్ను పుచ్చిపోయినప్పుడు మీరు టెంపరీగా మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుంది, వాడతారు, నరం అనేది లోపల ప్రతి పంటిలో చిన్న పల్ప్ అంటారు, నరం అనేది డెడ్ అయిపోతుంది. సో మీరు అలా వేసుకుంటూ పోవడం వల్ల మీకు నరం డెడ్ అయిపోయి మీకు ఆ పంటి యొక్క స్పర్శ పోయి నొప్పి రావడం తగ్గుతుంది, కానీ ఇన్ఫెక్షన్ మాత్రం తగ్గదు. ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అలానే ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి లోపల ఒక పర్మనెంట్ పన్ను అయితే ఈ పాల పన్ను కింద పర్మనెంట్ పన్ను రెడీ అవుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ ఆ పర్మనెంట్ పన్నుకి వెళ్ళిపోతుంది. ఈ పర్మనెంట్ పన్నుకి వెళ్ళిపోయి ఆ పన్ను వచ్చేటప్పుడు హెల్తీగా రాదు, బ్రౌన్ కలర్ స్టెయిన్స్లో వస్తూ ఉంటుంది. సో ఇలా దానికి కూడా వచ్చేటప్పుడే ఇన్ఫెక్షన్తో వస్తుంది పర్మనెంట్ పన్ను. సో అందువలన మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది పాల పన్నుని చేయించుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికి వస్తే ఫస్ట్ ఎక్స్రే తీసుకుంటారు. సో పర్మనెంట్ టీత్ ఎన్ని రోజుల్లో వస్తుంది, సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా, ఇంకా చాలా టైం ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క ట్రీట్మెంట్ లోపల ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకొని దానిపైన క్యాప్ పెట్టించుకున్నారు అంటే ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదే కానీ మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే ఇంకా పిల్లలు ఫుడ్ తినాలన్నా కూడా కష్టపడుతూ ఉంటారు. ఇన్ కేస్ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా కడుపులోకి వెళ్ళిపోతుంది, ఫుడ్తో పాటు వెళ్ళిపోతుంది, లేని రోగాలు కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చే సమస్య ఏంటంటే చుట్టూతో ఉన్న బోన్ కూడా పాడయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా మార్నింగ్ నైట్ కంపల్సరీ బ్రష్ చేయించండి, షుగర్ ఇంటేక్ అనేది తగ్గించండి, అండ్ ఇలాంటి చిన్న స్పాట్ ఉన్నప్పుడే దాన్ని ఫిల్లింగ్ చేయించుకుంటే సరిపోతుంది. మీకు నెక్స్ట్ రూట్ కెనాల్ కానీ పల్పెక్టోమీ ఫేజ్ వరకు వెళ్ళదు. ఇన్ కేస్ కానీ లోపల వరకు రూట్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దాన్ని మాత్రం పాల పన్నులో అయినా కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసుకొని దానిపైన క్యాప్ పెట్టించుకున్నారు అంటే ఈ ట్రీట్మెంట్ని పల్పెక్టోమీ అంటారు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.